अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सुब्हानल्लज़ी अस्रा बि अब्दिहि लैलन मिनल मस्जिदिल हराम इलल मस्जिदिल अक़सल लज़ी बारकना हौलहु लिनुरियहु मिन आयातिना इन्नहु हुवस समीउल बसीर सदक़ल्लाहुल अज़ीम। సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు గగన ప్రయాణానికి సంబంధించి 3వ భాగం ఈరోజు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. మరి మొదటి భాగంలో పవిత్ర మక్కా నగరం నుండి బైతుల్ ముఖద్దస్ వరకు జరిగిన ప్రయాణం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా రెండవ భాగంలో గగన ప్రయాణము, మొదటి ఆకాశము, అదేవిధంగా 7వ ఆకాశం వరకు వివిధ ప్రవక్తలను కలుసుకోవడము, స్వర్గ నరకాల సందర్శన చేయడము. మరి 7వ ఆకాశంలో చేరినప్పుడు అక్కడ ప్రవక్తల పితామహుడు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని కలుసుకోవడము, అదేవిధంగా అక్కడ బైతుల్ మామూర్ సప్త ఆకాశాల పైన ఏదైతే భూమిలో కాబా గృహం ఉందో దానికి సరిగ్గా 7వ ఆకాశంలో బైతుల్ మామూర్ అని కాబా గృహం ఉంది. అక్కడ అసంఖ్యాకమైన దైవదూతలు కాబా ప్రదక్షిణ చేయడము. దైవదూతల సంఖ్య ఎంత అధికంగా ఉంటుంది అంటే ఆ దైవగృహ ప్రదక్షిణ కోసము ఒకసారి మాత్రమే ఒక దైవదూతకు అవకాశం దొరుకుతుంది, రెండవసారి అవకాశం దొరకదు. ఆ విధంగా అక్కడ మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా అక్కడ కలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 7వ ఆకాశం నుంచి బయలుదేరినప్పుడు సిద్రతుల్ ముంతహా అనే ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఒక పెద్ద రేగి చెట్టు కానరావడం జరుగుతుంది. అది కనుచూపు మేరకు ఉంటుంది. అది రకరకాల రంగులతో మిలమిల మెరుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఆకు పైన, రేగి ఆకు పైన ఒక్కొక్క దైవదూత దేవుని యొక్క స్తుతి స్తోత్రం చేస్తూ అక్కడ కానరావడం జరుగుతుంది. ఎంతో అద్భుతాలు, ఎంతో మహిమలు అక్కడ చూడడం జరుగుతుంది. మరి భూమిలో నుంచి సప్త ఆకాశాల వరకు వెంట వచ్చిన మహనీయ హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ఇక్కడ నుంచి మాకు అనుమతి లేదు, పైనుంచి మనకు దేవుని సింహాసనం నుంచి, దేవుని తరపు నుంచి మనకు ఇక్కడి వరకు ఆజ్ఞలు వస్తాయి. ఇక్కడి నుంచి మేము ఇహలోకంలో, విశ్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తాము. ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా మాకు ముందుకు వెళ్ళేదానికి అనుమతి లేదు. ఇప్పుడు ముందుకు మీరు వెళ్ళండి. ఇంతవరకు ఎవరికి కూడా దేవ సింహాసనం వద్దకు, దేవుని వద్దకు పోవడం అనేది జరగలేదు, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఆయనకు ఒక వాహనము, రఫ్ అనే ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాహనంలో ఏ విధంగా ప్రయాణం చేశారు, దాని వేగం ఎంత, దానిలో ఉన్న సౌకర్యాలు ఏమిటి, అవి మన ఊహకు అందని విషయాలు. ఆ విధంగా దైవ సింహాసనం వద్దకు చేరుకున్నప్పుడు ఆయనకు ఘనంగా అక్కడ అతిథి సత్కారాలతో ఆహ్వానం పలకడం జరుగుతుంది. దైవ ప్రవక్తకు సలాం చెప్పడం జరుగుతుంది. మరి తోటి మనుషులు అయితే అందరూ సలాం యొక్క, శుభం యొక్క అవసరార్థులే కాబట్టి సలాం అంటే అలైకుం సలాం, అలైకుం సలాం అంటే వాలైకుం సలాం వరహమతుల్లాహి బరకాతుహు, ఈ విధంగా జవాబు ఇవ్వవలసి ఉంటుంది. కానీ అక్కడ దేవుని నామమే సలాం కాబట్టి ఇంకా దేవునికి సలాం చెప్పవలసిన ఏముంది? అందుకోసమే అక్కడ అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయిబాతు అని దేవుని యొక్క స్తుతి స్తోత్రం చేయడం జరిగింది. నోటి ద్వారా, శరీర అవయవాల ద్వారా ఏవైతే స్తోత్రము, ఏదైతే పొగడతలు ఉన్నాయో ఆ స్తోత్రాలన్నిటికీ నీవే తగిన అర్హుడవు ప్రభువా అని అక్కడ విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుణ్ణి స్తుతించడం జరిగింది. తిరిగి కారుణ్య ప్రభు అయిన దైవము నీకు, విశ్వ ప్రవక్తలందరికీ, సజ్జనులందరికీ, విశ్వాసులందరికీ నా తరపు నుండి సలాము అని జవాబు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఆయనకు ఘన స్వాగతం పలికినప్పుడు అక్కడ అద్భుతమైన సుందర సన్నివేశాలను,
విశ్వంలో ఆయన రాజ్యంలో ఉన్న అద్భుతాలను ప్రవక్త గారిని చూపించి ఆయనకు ఆనందాన్ని సంతోషాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా నమాజు దైవ ఆరాధన ఏదైతే ఉందో, ఏ విధంగానైతే ఉపవాసము జకాతు భూమిలో విధి చేయడం జరిగిందో, కానీ నమాజు అనేది ఊర్ధ్వ లోకాలలో దైవ సింహాసనం వద్ద ఉన్నత ప్రమాణాలతో, ఉన్నత నైతిక విలువతో ఉన్నత స్థానానికి వెళ్ళిన ఆ ప్రయాణంలో నమాజును విధి చేయడం జరిగింది. అందుకోసమే ఆ సలాతు మేరాజుల్ మోమినీన్ అంటారు. దైవ ప్రార్థన ఏదైతే ఉందో మనిషికి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. నమాజు అనేది నా కంటి చలువ అని విశ్వకారుణ్యమూర్తి ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది. ఆ విధంగా మొదటగా 50 పూటల నమాజు విధి చేయడం జరుగుతుంది. తిరిగి విన్నవించుకున్న తర్వాత 5 పూటల నమాజు విధి చేయడం జరిగింది. ఎందుకంటే ఖురాన్లో దైవ వాగ్దానం ఉంది, ఒక పుణ్యకార్యం చేసినందుకు విశ్వాసులకు సజ్జనులకు 10 పెంచి ఇవ్వడం జరుగుతుందని, చెడు చేసిన వాళ్లకు ఒక చెడుకు ఒక తప్పు మాత్రమే రాయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా 5 పూటల నమాజు ఎవరైతే నెరవేరుస్తారో వారికి 10 పుణ్యం ఇచ్చి 50 రెట్లు ఎక్కువ 50 పూటల నమాజ్ చదివిన పుణ్యం ప్రసాదించబడుతుందని దైవం వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ సమయంలోనైతే ప్రవక్త గారు గగన ప్రయాణానికి వెళ్ళడం జరిగిందో, కారుణ్య ప్రభు అయిన దైవం ఆహ్వానం పంపి ఆయన్ని పిలిపించుకోవడం జరిగిందో, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందో, అది చాలా క్లిష్ట సమయము, చాలా కష్ట సమయము. ప్రవక్త గారి యొక్క సహచరులకు కూడా చాలా క్లిష్టమైన కష్ట సమయం కాబట్టి వారి యొక్క సంతోషం కోసము, వారి యొక్క తృప్తి, వారి యొక్క ఆనందం కోసము సూరతుల్ బకరాలోని 2 ఆయతులు ప్రవక్త గారికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 5 పూటల నమాజు, 2 సూరతుల్ బకరాలోని చివరి 2 ఆయతులు ఉత్తమమైన వేడుకలు, ఉత్తమమైన దువా. ఒక యజమాని తనకు ఏ విధంగా కోరుకుంటే అనుగ్రహిస్తాను అంటాడో ఆ విధానము ఆ 2 ఆయతులలో తెలియజేయడం జరిగింది. ఆ ఆయతుల ప్రాశస్త్యము, విశిష్టత చాలా ఉన్నది. వాటికి సంబంధించి ఇన్షాల్లా వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచర సమాజం కోసం వేడుకున్నప్పుడు, ఎవరైతే దైవానికి భాగస్వామ్యం కల్పించకుండా ఇహలోక జీవితం గడుపుతారో దాదాపు వారందరినీ నేను క్షమిస్తాను. విశ్వాసులైన మానవులు ఆవగింజంత విశ్వాసం తీసుకువచ్చినా కానీ నేను వారిని క్షమిస్తాను. నేను ఎంత అధికంగా క్షమిస్తాను అంటే మీరు దాని పట్ల తృప్తి చెందుతారని కూడా ప్రవక్త గారికి వాగ్దానం చేయడం జరిగింది. మరి ఈ విధంగా సోదర మహాశయర ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుడు అనుగ్రహించిన వరాల పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేసి ఏ విధంగానైతే 7 ఆకాశాల ప్రయాణం చేయడం జరిగిందో అదేవిధంగా తిరిగి బైతుల్ ముఖద్దీస్కు రావడం జరిగింది. ఈ విధంగా 3వ భాగంలో దైవాన్ని సందర్శించుకొని అక్కడ మాట్లాడిన పదాలు ఏవైతే ఉన్నాయో, అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మేరాజ్కు సంబంధించిన అన్ని సమయాలు ఒకే వీడియోలో చేసినట్లయితే చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఈ విధంగా గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు దైవం అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇన్షాల్లా తిరిగి బైతుల్ ముఖద్దస్ నుంచి మక్కా నగరానికి, కాబా గృహానికి వచ్చినప్పుడు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగేందని వేడుకుంటున్నాను. మరి సోదర మహాశయులారా, ఎవరైతే ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదో, ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలు కొంచెం తెలుసుకోవాలని కోరుకుంటున్నారో అటువంటి వారందరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, వీడియో నచ్చినట్లయితే బంధుమిత్రులకు షేర్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.